ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఏపీలోని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ఆయన ఢిల్లీ పర్యటనలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనను పోయి రావలే హస్తిన కన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు, ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు, కేంద్రంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా మోడీతో గాని ఇతర మంత్రులతో గాని ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు అంటూ చంద్రబాబుపై వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేగాక గెలిచిన రోజు నుంచి 4 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటనైనా వచ్చిందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా? పోలవరం ప్రాజెక్టుకి నిధులపై స్పష్టత ఇచ్చారా? రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పగలిగారా అంటూ చంద్రబాబును నిలదీశారు వైఎస్ షర్మిల. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, దాటాక బోడిమల్లన్న, ఇదే బీజేపీ సిద్ధాంతం. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవటం మంచిది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలాడుకుంటుందని గుర్తిస్తే మంచిది అంటూ వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా బీజేపీ పైన విమర్శలు ఎక్కుపెట్టారు.